పాన్ ఇండియా సినిమాలు దేశవ్యాప్తంగా సందడి చేయడం కామన్. కానీ అసలు ఏమాత్రం ఊహించలేనంతగా లోకల్ మూవీలు పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేస్తే అది మాత్రం సెన్సేషనే. అలా సౌత్కే పరిమితం అనుకున్న కొన్ని సినిమాలు పెద్ద ప్రాజెక్టులనే మించేలా ఉన్నాయి. హనుమాన్ కూడా రిలీజ్ కి ముందే ఆ లిస్ట్ లో చేరేలా ఉంది. హనుమాన్ సంక్రాంతికి రాబోతోంది. ఈ నెల 19న వరల్డ్ వైడ్ గా ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. విచిత్రం ఏంటంటే ఈ లో బడ్జెట్ మూవీకి తెలుగు కంటే నార్త్ ఇండియా నుంచి రెస్పాన్స్ పెరిగింది. దీంతో ఇది మరో కాంతారా అవుతుందా అంటున్నారు. కాంతారా వచ్చినప్పుడు కన్నడ వరకు ఓకే, కానీ మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో అలానే నార్త్ ఇండియాలో ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. 400 కోట్లపైనే వసూళ్ల సందడి సొంతమైంది. హనుమాన్ ఇంతకు మించేలా రీచ్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందంటున్నారు. ఏకంగా హనుమాన్ పాత్రతో తెరకెక్కిన మూవీ కాబట్టి గ్రాఫిక్స్ తో పాటు టీజర్ కొచ్చిన రెస్పాన్సే సినిమా స్థాయిని పెంచేలా ఉంది. కార్తికేయ 2ని కృష్ణుడు కాపాడితే హనుమాన్ని రామభక్తుడే ముందుకు తీసుకువెళ్లేలా ఉన్నాడంటున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా ఒక్కో పరిశ్రమ నుంచి ఒక్కో హిట్ పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసింది. శాండల్వుడ్ నుంచి కాంతారా, టాలీవుడ్ నుంచి కార్తికేయ 2 అలానే మేజర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. లో బడ్జెట్ మూవీస్ లో ఇవే వండర్స్ గా నిలిచాయి. ఇక మేజర్ కాంతారా, కార్తికేయ 2 లిస్ట్ లో చేరాల్సిన మూవీ మిన్నాల్ మురళి. ఈ మలయాళ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు థియేటర్స్ లో విడుదలైతే ఈజీగా 500 కోట్ల సినిమాగా నిలిచేదంటున్నారు. అందుకే కొన్ని స్మాల్ వండర్స్ మీద సినీ జనాల్లో ఎప్పుడూ ఆసక్తి పెరుగుతూనే ఉంది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హనుమాన్ పొంగల్ పోరులో నిలబడబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో హనుమాన్ కి ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు రీచ్ అయిందంటున్నారు. అదే జరిగితే ఇది కాంతారా, కార్తికేయ 2 మేజర్ లిస్ట్ లో చేరినట్టే అనుకోవాల్సి వస్తోంది.